ఇప్పుడు మీ ముందు జనాబ్ ఇస్మాయిల్ సాహబ్ తెలుగు పండితులు వారి యొక్క ప్రసంగాన్ని ఇస్లాం అంటే ఏమిటి, ముస్లిం అంటే ఎవరు, ఈ అంశంపై వారు ఇన్షాల్లా మీ ముందు ప్రసంగిస్తారు. దయచేసి సోదరులందరూ కూడా నిశ్శబ్దంగా సభకు ఎలాంటి అంతరాయం కలగకుండా జనాబ్ ఇస్మాయిల్ సాహబ్ గారి ప్రసంగాన్ని వింటారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వనస్తఈనుహు వనస్తగ్ఫిరుహు వనుమిను బిహి వనతవక్కలు అలైహి వనఊజు బిల్లాహి మిన్ శురూరి అన్ఫుసినా ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بصيرا ونذيرا. قال تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم ألست بربكم قالوا بلى شهدنا أن تقولوا يوم القيامة إنا كنا عن هذا غافلون. قال تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد إن الدين عند الله الإسلام. అనంత కరుణామయుడు, స్తుతులకు అర్హుడు, ఇహ పర లోకాల ప్రదాత, మన అందరి విధిదాత అయిన అల్లా స్తోత్రంతో ప్రారంభం చేయుచున్నాను. సోదర సోదరీమణులారా, ఈనాడు మనము వినబోతున్నటువంటి ప్రధాన అంశం ఇస్లాం అంటే ఏమిటి. ఈనాడు మీడియా సృష్టిలో ఇస్లాము అనే పదాన్ని అనేక విధాలుగా వక్రీకరించి ముస్లిములు అనే వ్యక్తులను తీవ్రవాదులుగా, ఇస్లాము ధర్మాన్ని అతి భయంకరమైనటువంటి ధర్మంగా ప్రజలకు తప్పుడు సందేశం అందిస్తున్నారు. సోదరులారా, ప్రపంచం మొదలైనప్పటి నుండి, అంటే మొట్టమొదటి మానవుని నుండి చిట్ట చివరి వరకు జన్మించే ప్రతి ఒక్క వ్యక్తి కాదు, చెట్టు పుట్ట గుట్ట, సముద్ర నక్షత్రాలు, చేపలు, పశువులు, జంతువులు, అవే కాక పక్షులు, దేవదూతలు, ఒక్కటేమిటి సృష్టి అంతా కూడా ముస్లిం అంటే విధేయం. గమనించండి కాస్త. సూర్యుడు పుట్టినప్పటి నుండి, దైవం పుట్టించినప్పటి నుండి ఇప్పటికీ మరెప్పటికీ ప్రళయలోకం సంభవించేదానికి ముందు వరకు తూర్పు నుండే పుడుతున్నాడు, పడమటనే కురుకుతున్నాడు. సూర్యుడికి దైవ ఆదేశం, నువ్వు ఇటు పుట్టు అటు కురుంకు, ప్రజలకు నువ్వు సేవ చేయవలసి ఉంది, విధిగా అనుసరిస్తున్నాడు సూర్యుడు. చంద్రుణ్ణి దైవం ప్రతి నెల పెరుగుతూ తరుగుతూ ఉండమని ఆదేశించాడు. చంద్రుడు అలాగే పెరుగుతున్నాడు, తరుగుతున్నాడు. పాడ్యము నుండి పున్నము వరకు, పున్నము నుండి అమావాస్య వరకు, అమావాస్య నుండి పాడ్యము వరకు ప్రతి ఒక్కటి సక్రమంగా సాగుతూ ఉంది.
చంద్రుడు ఇస్లాం విధేయుడు. మరి భూమి ప్రజలకు సేవ చేసేటందుకోసం, ప్రజల నివాసం కోసం, ప్రజల అక్కర్లు తీర్చేటందుకోసం, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటందుకోసం దైవం నియమించాడు. అదేవిధంగా భూమి సృష్టించబడినప్పటి నుండి ఇప్పటికీ ఇక మరి ప్రళయం వరకు దైవాదేశం ప్రకారమే భూమి నడుస్తూ ఉంది. భూమి ముస్లిం. మరి అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జీవరాశులు దైవాజ్ఞ ప్రకారమే మనకు సహకారం చేస్తున్నాయి. చెట్లు నీడనిస్తున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, దైవాజ్ఞ ప్రకారమే. అది కూడా ముస్లిమే. మరి అదేవిధంగా సముద్రాలు మన కోసం పనిచేస్తున్నాయి. సముద్రములో ఉన్నటువంటి జీవరాశులన్నీ మానవులకు ఉపయోగపడుతున్నాయి. అవన్నీ కూడా ముస్లిములే. మరి ఆ విధంగానే నక్షత్రాలు, ఉల్కలు ఒక్కటేమిటి, ప్రపంచములో ఉన్నటువంటి సర్వ సృష్టి ముస్లిం. దైవాదేశ ప్రకారం జీవితాన్ని గడుపుతున్నాయి. కానీ ఒక మానవుడు ఎవరికైతే దైవం స్వతంత్రాన్ని ఇచ్చాడో, విద్యా విజ్ఞానాన్ని ఇచ్చాడో, వివేక జ్ఞానాన్ని ఇచ్చాడో, ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేశాడో, ఈ మానవుడు ముస్లిం కాక మరెక్కడు కాగలుగుతాడా? ఏనాడు కూడా సృష్టికి వ్యతిరేకంగా ఎవడూ నడవలేడు. కాబట్టి సోదరులారా, కాస్త ఆలోచన చేయండి. ముస్లిం అంటే ఏమిటి, ఇస్లాం అంటే ఏమిటి అనే విషయం తెలుసుకునేదానికి ముందు ఒక్క విషయం వైపు రండి. అలస్తు బిరబ్బికుం కాలూ బలా షహిదనా అన్ తఖూలు యౌమల్ ఖియామతి ఇన్నా కున్నా అన్ హాజా గాఫిలీన్. 7వ సూర 172వ వాక్యం అల్ ఆరాఫ్లోనిది. అల్లా తాలా అంటున్నాడు, నేను మీ ప్రభువును కాదా? ఇది ఎప్పుడు జరిగిందండి? ఆత్మాలోకములో జరిగింది. ఆలమే అర్వాహ్ అని అరబీ భాషలో అంటారు, ఆత్మావలోకం అని తెలుగు భాషలో, సంస్కృత భాషలో అంటారు. అంటే ఆదం ప్రవక్త దగ్గర నుండి చిట్ట చివరి వ్యక్తి వరకు సర్వ మానవులు ఎవరైతే ప్రపంచములో పుట్టబోతారో, వీరు ప్రపంచములో పుట్టక ముందే అల్లా తబారక్ వ తఆలా ఆత్మావలోకములో పుట్టించాడు. వాళ్ళందరినీ అడిగాడు, అలస్తు బిరబ్బికుం, ఏమీ నేను మీ ప్రభువును కాదా? కాలు బలా, ఎందుకు కాదు దేవా, నువ్వే మా ప్రభువు, నువ్వే మా దైవం. అక్కడ ఒప్పుకున్నారు. ఆత్మాలోకములో మానవులంతా హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, సిక్కు, కమ్యూనిస్టులు, కామ్రేడులు, మరి ఆస్తికులు, నాస్తికులు, ప్రపంచవాసులందరూ కూడా అక్కడ అంగీకరించాడు. కాలు బలా షహీదనా, ఓ దేవా నువ్వే మా దైవం, ఇది ఎందుకు కాదు, మేము సాక్ష్యం ఇస్తున్నాం అని అన్నారు. అన్న తరువాత అల్లా తాలా మళ్ళీ అంటున్నాడు, ఇందుకు మేమంతా సాక్షులం అని వారు చెప్పారు. దీనిని గూర్చి మీకు తెలియదు అని మీరు ప్రళయలోక మైదానములో అనకుండా ఉండటానికి నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగాను అన్నాడు దైవం. అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? మానవ జీవితం ఇహలోకంతో అంతం కాదు, పరలోకం అనేది ఒకటి ఉంది. పరలోకములో తిరిగి మనం లేస్తాం. లేచినప్పుడు దైవానికి మనం సమాధానం చెప్పవలసి ఉంది. సూరా ముల్కులో అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఇహలోక జీవితం ఎందుకోసం? కేవలం వ్యర్థంగా దైవం ఈ జీవితాన్ని ఇవ్వలేదు. కాలు బలా, ఎందుకు కాదు ఓ దేవా, నువ్వే మా దైవం అని అన్నప్పుడు అల్లా తబారక్ వ తఆలా మనల్ని ఇహలోకానికి పంపిస్తూ అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమలా. సూరా ముల్కులో అల్లా తాలా అంటున్నాడు, అల్లజీ, ఆయన
ఖలకల్ మౌత, మీకు ముందు చావు రాశాడు, వల్ హయాత, ఆ తర్వాత యలోక జీవితాన్ని ప్రసాదించాడు. ఎందుకోసం? ఇక్కడ వ్యర్థంగా మీరు జీవితాన్ని గడిపేటందుకోసం కాదు, ఇహలోకములో మరగ్గేటందుకోసం కాదు, ఇహలోక సుఖాల కోసం కాదు, ఇహలోకములో మీ ఇష్టమొజ్జట్టు నడుచుకునేటందుకోసం కాదు. ఎందుకోసం? లియబులువకుం అయ్యుకుం అహసను అమలా, మీలో మంచి కార్యాలు ఎవరు చేస్తారో చూడాలి అని చెప్పి అల్లా తబారక్ వ తఆలా మిమ్మల్ని పుట్టించాడు. పుట్టించడమే కాదు, పుట్టించి వదిలిపెట్టక 1,25,000 చిల్లర ప్రవక్తలను పంపించాడు. అది లిమిట్ కాదు, అంతకంటే మించిన ప్రవక్తలను ఇహలోకానికి పంపించాడు. పంపించి మనము ఆనాడు అలస్తు బిరబ్బికుం, నువ్వు మా ప్రభువే అని అంగీకరించిందే మాట జ్ఞప్తికి చేసేటందుకోసం ప్రవక్తలందరినీ పంపించాడు. వచ్చిండే ప్రవక్తలు వేరువేరు భాషల్లో వేరువేరు ప్రాంతాల్లో తమ తమ ప్రజలకు ధర్మజ్ఞానాన్ని చేశారు. ముఖ్యంగా భారతదేశంలో ఆ దైవాన్ని గురించి చెప్పబడింది. తమీశ్వరాణం పరమం మహేశ్వరం, పందేవతానాం పరమంచ దైవతం, పతిం పతీనాం పరమం పరస్తాత్ విధామదేవం భువనేశమీద్యం. వేదం చెప్తుంది దేవుడు కేవలం ఒక్కడే, పరమం మహేశ్వరం, ఆయనే అందరికీ మూలకారకుడు. పరమంచ దైవతం, దైవత దూతలకు అందరికీ దైవం ఆయనే. పరమం పరస్తాద్ విధామదేవం భువనేశమీద్యం, ఆయన దేవుడు. ఆ దేవుని గురించి వేదం చెప్పింది. ఏకో బ్రహ్మ ద్వితం నస్తి, దేవుడు ఒక్కడే, మరొక్క దేవుడు లేనేలోడు. వేదం అంటోంది ఏకో ఏకః న ద్వితీయ, ఒక్కడే ఒక్కడు, ద్వితీయుడు కానే కాడు. మరి అదేవిధంగా బైబిల్ గ్రంథం చాటి చెప్పింది, నేను ప్రభువును, మారువాడను కాను, యెహోవాను, నేనే ప్రభువును, నా స్తోత్రం నేను మరొక్కరికి చందనీయను. బైబిల్ గ్రంథం చాటి చెప్పాను. మరి ఖురాను గ్రంథం చెప్తుంది ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఖుల్, చెప్పండి, అల్లాహు అహద్, దేవుడు ఒక్కడే, అనేక దేవుళ్ళు లేరు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు తండ్రి లేడు, కొడుకు లేడు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, శక్తి సామర్థ్యాలలో ఆయనకు ఆయనే సాటి అని సర్వ గ్రంథాలలో ఏకో బ్రహ్మ, దేవుడు ఒక్కడే అని చాటబడింది. ఈ మాటనే మనం ఆత్మాలోకములో దేవునితో అంగీకరించాం. కాలు బలా షహిదనా, ఓ దేవా నువ్వే మావు ప్రభువు, మేమందరము నీకు సాక్షులం అని చెప్పి అక్కడ అంగీకరించిందే మాట ఇక్కడికొచ్చి మరచిపోయాం. మరిచిండే ఆ మాటను జ్ఞప్తికి చేసేటందుకోసమే ఈ సభా సమావేశాలు. ఆ మాటలు జ్ఞప్తికి చేసేటందుకోసమే దైవ ప్రవక్తలు వచ్చారు. యుగ యుగాలలో యుగ ప్రవక్తలు ప్రబోధాలు చేశారు. ఏమని చేశారు? మీ దైవం ఒక్కడే, ఆయన్నే ప్రార్థించండి, ఆయన్నే అర్థించండి, ఆయన్నే పూజించండి, ఆయన ఆజ్ఞ ప్రకారమే జీవితాన్ని గడుపుకోండి అని తెలియచేసేటందుకోసం ప్రతి యుగములో కూడా ప్రవక్తలు వచ్చారు, ప్రతి కాలములో ప్రవక్తలు వచ్చారు. ఇక ప్రవక్తలు రారు కాబట్టి చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త, మనందరి ప్రవక్త అహ్మద్, హామద్, మామహే, మురుసలై, నరాశంశహ అని వేదాలలో చెప్పుకునేటువంటి ప్రవక్త, ద ప్రాఫెట్, పారాకలీత్ అని బైబిల్లో చెప్పుకునేటువంటి ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిండే ఆదేశం ప్రకారం ప్రళయం వరకు ఈ ధర్మ బోధను ప్రపంచానికి చాటడం ముస్లిముల విధి. ఎందుకంటే దైవత్వం గురించి తెలుసు కాబట్టి. ఆ విధిని మతికి చేసేటందుకోసం, ఎరుక పరిచేటందుకోసం ఇలాంటి సభా సమావేశాలు జరుగుతున్నాయి. ఇక గమనించండి సోదరులారా, ఆ అలస్తు బిరబ్బికుం ప్రమాణాన్ని మతికి చేస్తూ మీకు చెప్పేది ఏమిటంటే, సోదరులారా మనమందరం ఒక్కటే, మనందరి తల్లిదండ్రులు ఒక్కటే,
మనందరినీ దైవం పుట్టించింది ఒకే లక్ష్యం కోసమే. కులం, మతం, జాతి, తెగ, దేశ భేష భావాలు పెదులుకొని మనం ఒకరికి ఒకరు కాక పరులం కాకూడదు అని తెలియచేసేందుకోసమే ఈ సభా సమావేశం. మానవులంతా ఒక్కటే, మనందరి దైవం ఒక్కడే. ఆ ఒక్క దైవాన్ని మెచ్చి, ఆ ఒక్క దైవాన్ని నచ్చి, ఆ ఒక్క దైవ ఆదేశాల ప్రకారం జీవితాన్ని గడుపుకునేటందుకోసమే ఈ భూమి. ఆ భూమి మీద నివసించే వారికి సహకరించేటందుకోసమే ఆకాశం, మనకు సహాయం చేసేటందుకోసమే సూర్య చంద్రులు. సూర్యుని వలన ఉత్పత్తి జరుగుతూ ఉంది, చంద్రుని వలన రుచి లభిస్తూ ఉంది. మీరు చూసి ఉంటారు పేపర్లలో, ఉత్తరప్రదేశ్లో 15 రోజులు ఎప్పుడైతే చంద్రుడు కనిపించకుండా పోయాడో అప్పుడు ఫలాలలో అభివృద్ధి కరగడం తరిగిపోయింది. మరి 15 రోజులకు మించి సూర్యుడు ఎప్పుడైతే లేకుండా పోయాడో పంటలలో నష్టం కలగడం మొదలైపోయింది. అంటే సూర్య చంద్రులు మన ఆహారాన్ని ప్రసాదించేటందుకోసం అల్లా తబారక్ వ తఆలా ఏర్పాటు చేసినటువంటి ముస్లిములు అంటే దేవుని విధేయులు. అసలు ముస్లిం పదానికి అర్థం దైవాజ్ఞ ప్రకారం జీవితం గడుపుకునేటటువంటి వాడు. ఇస్లాం అంటే విధేయత. ఎవరికి విధేయత? సృష్టికర్తకు. ఎవడైతే పుట్టించాడో పుట్టించినటువంటి వానికి విధేయత. దీన్ని ఇస్లాం అంటారు, విధేయుణ్ణి ముస్లిం అంటారు. ఇక ఆ తర్వాత గమనించండి సోదరులారా, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఎవరైతే విధేయత మార్గాన్ని కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు. అలాంటి వారు పరలోకములో విఫలమవుతారు, నష్టపోతారు. 3వ సూర 85వ వాక్యంలో అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హుం వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. దైవాజ్ఞను దాటి ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడుపుకుంటే ఇహలోకములో నష్టపోతారు, పరలోకములో ముక్తి పొందలేరు, స్వర్గవనాలలో ప్రవేశించలేరు అని దైవం హెచ్చరించాడు. ఇంకా తర్వాత సోదరులారా, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే అల్లా విశ్వాస మార్గం చూపి మీకు మహోపకారం చేశాడు. మీరు నిజంగా సత్యవంతులైతే దైవం మీకు రుజుమార్గాన్ని చూపించాడు. వాస్తవ మార్గాన్ని మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు మానవులు అనుసరించవలసినటువంటి మార్గాన్ని విపులీకరించి చెప్పాడు. రహస్యమే లేదు. మరి చెప్పినటువంటి ఆ గ్రంథాన్ని మీరు ఎందుకు చూడడం లేదు? ఆ గ్రంథాలు ఎందుకు చదవడం లేదు? కాస్త గమనించండి. గ్రంథం హెచ్చరిస్తుంది, మీరు ధర్మాన్ని అనుసరించాలంటే గ్రంథం అనేది మీకు కావాలి. ఆ గ్రంథములో మీ జీవితాన్ని నడుపుకునే విధానాన్ని దైవం ప్రసాదించాడు. కానీ ప్రజలు ఈనాడు గ్రంథాలు చదవడం లేదు, బోధనలు చూడడం లేదు. కానీ ముస్లిం ఆ గ్రంథ జ్ఞానాన్ని పొంది ఆ మార్గంలో జీవిస్తాడు. ఆ మార్గంలో ఎవడైతే జీవిస్తాడో అతడే ముస్లిం, అతడే విధేయుడు అని అల్లా తబారక్ వ తఆలా హెచ్చరించి చెప్పుతున్నాడు. ఇంకా కాస్త గమనించండి సోదరులారా, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఫమన్ యురిల్లాహు అన్ యహదియహు యష్రహ్ సదరహు లిల్ ఇస్లాం. సూరా అనాములోని 125వ వాక్యములో అల్లా తబారక్ వ తఆలా హెచ్చరిస్తున్నాడు, కనుక అల్లా తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. ఎవరికైతే సన్మార్గం అల్లా ఇవ్వాలనుకుంటాడో అతడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు, సన్మార్గం వైపు అతనికి మార్గం చూపిస్తాడు. ఆ సన్మార్గాన్నే ఇస్లాం అని అరబ్బీ భాషలో అంటారు, విధేయత మార్గం అని చెప్పి తెలుగు భాషలో అంటారు. భాష వేరు కానీ మార్గం ఒక్కటే. ఆ మార్గం ఏమిటి? దైవం ఒక్కడే అని నమ్మి మెచ్చి భయపడి జీవితాన్ని గడుపుకోవడం.
అతన్ని ముస్లిం అంటారు, అతన్ని విధేయుడు అంటారు. ఇంకా కాస్త గమనించండి సోదరులారా, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఓ మానవులారా, మీరంతా దేనికోసం పుట్టించబడ్డారు? కేవలం దైవాన్ని రూఢీపరచేటందుకోసం పుట్టించబడ్డారు. ఒకసారి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులతో కూర్చొని ఉన్నారు. వచ్చి ఆయన అడిగాడు, మీకు ధర్మం కోసం, మీరు ధర్మం గురించి నన్ను అడగండి అన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ అడగాలని అనుకున్నారు, కానీ పెద్దరికం భయముతో ఏమీ అడగలేకపోయారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ధర్మం గురించి అడుగుతున్నాడు. దాని గురించి హదీస్ గ్రంథం అంటూ ఉంది, ఇంద రుకబతిన్ ఫకిల యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాల లా తుశ్రికు బిల్లాహ్ షయ్యన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, మల్ ఇస్లాం యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త, ఇస్లాం అంటే ఏంటి? ఎందుకంటే ఈరోజు ఇస్లాం అంటే అతి చెడ్డగా వర్ణించబడుతోంది. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ మీడియా మొత్తం, ప్రెస్ మీట్ ఎక్కడైతే చూసినా, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, మరి ప్రబోధాలు ముస్లింలను గురించి వ్యతిరేకంగా ఉపదేశం చేస్తున్నారు ప్రపంచంలోని కోణాల్లో. కానీ మహాప్రవక్త గారిని అడిగారు, ఇస్లాం అంటే ఏమిటి? ఆయన దాని గురించి జవాబు చెబుతున్నాడు, వకాల లా తుశ్రికు బిల్లాహి షయ్యన్, లా తుశ్రికు బిల్లాహ్, దైవానికి సాటి సమానం కల్పించకు, ఎప్పటికి కూడా దేవునికి సాటి కల్పించకు, దేవుడు ఒక్కడే, అతడు తప్ప మరొక్కరు పూజలకు అర్హులు కారు అని నీ జీవితంలో దాన్ని అనుసరించు. లా తుశ్రికు బిహి షయ్యన్, ఏనాడు కూడా ఆ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు. ఇక ఆ తర్వాత అన్నాడు, వతుకీముస్సలా, ప్రార్థనను ఆచరించండి. ప్రార్థన అంటే ఏంటి? ధ్యానము అని చాలామంది అనుకుంటున్నారు. ధ్యానము కాదు, ప్రత్యేక పద్ధతితో చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన గురించి మీరు తెలుసుకోవాలి అంటే రామాంజనేయ సంవాదం చదివి చూడండి. అందులోని ఒక శ్లోకములో నమాజు గురించి విపులంగా ఉంది. ప్రథమ తారకా చైవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రకం, పంచమం బిందు సంయుక్తం, ఓం ఏతి జ్యోతి రూప వ్యాపకం. ఇది ప్రార్థన. ఏంటది? ప్రథమ తారకా చైవ, మొట్టమొదట నిట్ట నిలువుగా నిలబడు, ఖియాం కర్. ద్వితీయం దండ ముచ్యతే, ఆ తరువాత దండ ముచ్యతే, చెయ్యి ముడవగా వచ్చే ఆకారం రుకు కర్. తృతీయం కుండలాకారం, ఆ తర్వాత కుండలిని ఆకారం. కుండలి అంటే సాష్టాంగ దండ ప్రణామం. సాష్టాంగ దండ ప్రణామం అంటే ఏంటి? సాష్టాంగ దండ ప్రణామానికి వ్యాఖ్యానం చదివి చూడండి. తీప్రపాదం, తీప్రయోగం, తీప్రహస్తం, నాసికం, భ్రూణ మధ్యమం. తీప్రపాదం 2 పాదాలు, తీప్రయోగం 2 మోకాళ్ళు, తీప్రహస్తం 2 అరచేతులు, నాసికం ముక్కు చివరి భాగం, భ్రూణ మధ్యమం నొసలు మధ్య భాగం, స అష్ట అంగ దండ ప్రణామం. స అంటే శరీరం, అష్ట 8 భాగాలు, శరీరములోని 8 అంగాలు భూమి మీద మోపడం, దీన్ని సజ్దా అంటారు. చతుర్థం అర్ధచంద్రకం, ఆ తర్వాత అర్ధచంద్రాకారంగా కూర్చో. ఆ కూర్చోవడంలో మతాంతర పద్మాసనం అంటారు దాన్ని. మరి అందులో ఆ విధంగా కూర్చొని నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పి ఆనాడు పురాణ యుగాలలో వైదిక ధర్మములో చెప్పబడింది. ఈనాడు ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థన ఆచరిస్తున్నారు. దీన్ని నమాజ్ అని అరబీ భాషలో అంటారు. మరి సోదరులారా, గ్రంథాల్లో ఉండేది ఒక్కటే, మానవులు అనుకునేది వేరు, చేసుకునేది వేరు, నడుచుకునేది వేరు, చెప్పుకునేది వేరు. ఆ విధంగా ముస్లిం సోదరులు చేసేది ఒకటి, కానీ ప్రపంచం చెప్పేది ఒకటి. ఏమంటుందండి? ముస్లింలను తీవ్రవాదులు అంటోంది. ఎందుకంటోంది? చేసేవాళ్ళు ఎవరో కాస్త గమనించి చూడండి. ఈనాడు మీడియాలో చూపించేటువంటి ముస్లిముల పేర్లు పెట్టి చూపిస్తున్న వాళ్ళు నిజంగా ముస్లిములేనా?
మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లా తబారక్ వ తఆలా తీవ్రవాదం నేర్పేటందుకోసం పంపించాడా? అల్లా అంటున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, నేను సమస్త సమూహములకు కరుణామయునిగా చేసి నిన్ను పంపించాను. కరుణామయుడు వచ్చి ఇంతమందితో పొట్లాటలు పెట్టి అందరినీ చంపమని ఆదేశిస్తాడండి? ఆయన జీవితాన్ని గమనించండి. ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవడైతే ఒక వ్యక్తిని చంపుతాడో సర్వ సమాజాన్ని చంపినటువంటి పాపం అంటగట్టుకుంటాడు. ఒక వ్యక్తిని చంపితే మరి బాంబులు కట్టుకొని అందరి మధ్యలో దుంకినోడు ముస్లిం అవుతాడా? చచ్చేది ఎవడో, చంపేది ఎవడో, పేరు ముస్లిములది. ముస్లిం ఏనాడు కూడా మనుషులను కాదు, వ్యర్థంగా పశువులను కూడా చంపడు, పక్షులను బాధ పెట్టడు. ఒకరోజు మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక తోట వైపు ప్రయాణం చేస్తూ పోతున్నారు. పోయేటువంటి సందర్భంలో తోట మీద చెట్టు దగ్గర కొన్ని చీమలు బరబరా పరిగెత్తడం కనిపించింది. అప్పుడు ఆయన అడిగాడు, ఈ చీమలను ఎవరు కష్టపెట్టాడు? ఒక వ్యక్తి అన్నాడు, ఓ మహాప్రవక్త, ఈ చీమల్లో ఒక చీమ నన్ను కాటేసింది, నన్ను కరిచింది, అందుకని ఈ చీమలు నేను కాల్చేస్తున్నాను, జాగ్రత్త. ఎవడైతే ఒక జీవిని కాలుస్తున్నాడో నరకలోకములో అల్లా తబారక్ వ తఆలా అతన్ని కాల్చేస్తాడు అని హెచ్చరించాడు. చీమను చంపుతుంటే వద్దన్నటువంటి ప్రవక్త మనుషులను చంపమంటాడా? పిల్లలను చంపమంటాడా? స్త్రీలను చంపమంటాడా? ఆయన తీవ్రవాది అవుతాడా? ఇంకా కాస్త గమనించండి. ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులతో కూడి వెళుతూ ఉంటే ఒక పక్షి ఆ సమాజం ఎంతమంది పోతున్నారో వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయడం కనిపించింది. తల్లి పక్షి. మహాప్రవక్త గారు అన్నారు, ఈ పక్షికి ఎవరు బాధ పెట్టాడు? అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఓ మహాప్రవక్త, దీని పిల్లలు చాలా ప్రేమగా ఉంటే నేను నా సంఖలో టవల్లో కట్టుకొని తెచ్చుకుంటున్నాను అన్నాడు. జాగ్రత్త, ఆ తల్లిని కష్టపెట్టితే నీకు నరకం లభిస్తుంది అన్నాడు. పక్షులను సంరక్షించమని చెప్పిండే వ్యక్తి మనుషులను చంపమంటాడా? ఇంకా ఎన్నో గమనించండి సోదరులారా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి కరుణామయులు అంటే, ఆయన దగ్గర ఒక ఒంటె వచ్చింది. ఆయన కూర్చొని ఉండగా ఆయన ఒడిలో తన తలను పెట్టి బొటపెట కన్నీటి బొట్లు కార్చడం మొదలుపెట్టింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఒంటె తలను పట్టుకొని వెంటనే అనుచరులు అన్నారు, ఈ ఒంటె ఎవరిది? ఆ వ్యక్తిని పిలవండి. వచ్చిన తర్వాత అన్నాడు, ఈ ఒంటె దేన్నైతే నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ సేవ చేయించుకున్నావో ముసలిదైన తర్వాత దాన్ని ఈ విధంగా తిండి తిప్పలు లేకుండా కష్టపెడతావా? జాగ్రత్త, పరలోక మైదానములో ఇది నిన్ను నరకలోకములో తన గెట్టెలతో రక్కి చంపేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అలాంటి కరుణామయుడు మానవులను చంపమని చెప్పుతాడా? మరి అదేవిధంగా సోదరులారా, మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు పక్షులకే కాదు, చీమలకే కాదు, పశువులకే కాదు, సాధారణ పిల్లిని గురించి అంటున్నాడు. ఒక స్త్రీ తన ఇంటిలో ఒక పిల్లిని కట్టేసింది, దానికి తిండి తిప్పలు లేకుండా అలాగే చంపేసింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ స్త్రీ అయితే ఈ పిల్లిని ప్రాణముతో హింసించిందో ఆమె స్వర్గములో ప్రవేశించలేదు, నరకలోక మైదానములో ఆ పిల్లి ఈమెను రక్కి చంపేస్తుంది అన్నాడు. సోదరులారా, అలాంటి ఇస్లాం ధర్మం ఈనాడు ప్రపంచంలో అప్రతిష్ట పాలవుతూ ఉంటే ముస్లిములు చూస్తూ ఊరుకున్నారు. అలా చూడలేకే జమాతే అహ్లే హదీస్ మానవుల ఎదుట వచ్చి, మానవులారా అసలు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోండి అని చాటేటందుకోసం ఇలాంటి సభలు ఆల్ ఇండియా లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో సాధిస్తూ ఉంది. ఈ సభలు జరుగుతూ ఉంటే కొందరు జ్ఞానులు తన అజ్ఞానాన్ని వదిలిపెట్టి, తన మూఢత్వాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని అర్థం చేసుకునేటందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇస్లామును అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు వెస్టర్న్ మీడియా. మరి గమనించండి సోదరులారా, ఈ ఇస్లాం అంటే ఏమిటి? విధేయత.
ఎవరి విధేయత? దైవానికి విధేయత. దైవం ఏమన్నాడు? మొట్టమొదట ఒక్క దేవుణ్ణి తప్ప ఇతరులను మీరు పూజించకండి, ఆ తర్వాత మీ తల్లిదండ్రులను సేవించండి. ముందు అల్లా ధర్మం, అల్లాతో పాటి తల్లిదండ్రులను సేవించాలి. నేను ఈనాడు కొత్తగా చాలా చోట్ల చూశాను, ఓల్డ్ హోమ్స్ వెలుస్తున్నాయి. కడప జిల్లాలో తాలూకాలో ఓల్డ్ హోములు కడుతున్నారు. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏంటండి మేమంతా ఓల్డ్ హోములు కడుతున్నాం, మరి ముస్లింలు మీరేమి స్పందించడం లేదే అని. అయ్యా, ఇస్లాం ఓల్డ్ హోములు కట్టేటందుకు అనుజ్ఞ ఇవ్వలేదు. ఏమిచ్చింది? ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తాడో తల్లి స్వర్గమైతే తండ్రి స్వర్గద్వారం. తల్లిదండ్రులు ఏ పుత్రులతో సంతృప్తి చెందుతారో వాళ్ళు స్వర్గములో చేరుతారు. 5 పూట్ల కాదు, 50 పూట్ల ప్రార్థన చేసుకో. తల్లిదండ్రులను బాధ పెట్టితే నీకు స్వర్గము లేదు. తల్లిదండ్రుల సేవ చెయ్యండి అని ఇస్లాం ఆదేశించింది. మళ్ళీ ఆయన నన్ను క్వశ్చించాడు. మన కడపలో మీటింగ్ తర్వాత వస్తూ ఉంటే, ఏంటండి మీ ముస్లింలు కూడా మా ఓల్డ్ హోమ్లో వచ్చి చేరారే. ఎవరయ్యా అంటే ముస్లిం. మా ఓల్డ్ హోముల్లో వచ్చి చేరుతున్నారు. నేను అన్నాను, వాళ్ళు ముస్లిములు కాదు, వాళ్ళ పిల్లలు ముస్లిములు కాదు. ఎందుకంటే వాళ్ళు టోపీలు పెట్టి తిరిగినారు, కానీ ధర్మాన్ని అర్థం చేసుకోలేదు, గ్రంథాన్ని చదవలేదు. మసీదులోకి వెళ్ళి వంగడం లేయడం నేర్చుకున్నారు, కానీ అర్థాన్ని చూసుకోలేదు. ఒకవేళ వాళ్ళు ఖురాను గ్రంథాన్ని చదివి ఖురాను ప్రబోధాలు తెలుసుకొని ఉంటే ఇలాంటి ముస్లిములు అయ్యేవారు కాదు, వాళ్ళ తల్లిదండ్రుల సేవ చేసేవాళ్ళు. మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఓ మహాప్రవక్త, నేను నా తల్లిని నా భుజాల మీద పెట్టుకొని కాబెతుల్లా వద్దకు వెళ్ళి తవాఫ్ చేయించాను, ఆమెను హజ్జు చేయించాను. ఏమి ఇక నా ధర్మం పూర్తయిపోయిందా? ఎన్నిసార్లు? 12 సార్లు చేయించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, చిట్ట చివరిగా నీ పుట్టుకను ఇచ్చేటందుకోసం నీ తల్లి బాధతో నొప్పి పడుతూ ఒక్క మూలుగు ముక్కిందే, ఆ ముక్కుతో సమానంగా లేదు నీ 12 పూట్ల హజ్జు చేయించడం కూడా అన్న. తీవ్రవాదులు అవుతారా? మరి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించిండే ఇస్లాం, మీరు తిని పండుకుంటే, కొత్త బట్టలు ధరించి ఊర్లో ఊరేగితే పండగ కాదు. పండగ ఎప్పుడు? మీతో పాటు పేదవాళ్ళు కూడా తిన్నప్పుడే. అందుకోసమే రంజాను మాసము రాగానే అల్లాహ్ తాలా ఆజ్ఞాపించాడు, జకాతు విధిదానాన్ని ఇవ్వండి, మరి ఫిత్రా దానాన్ని ఇవ్వండి, ప్రార్థన చెయ్యకండి. ఈద్ నమాజు చెయ్యాలి అంటే ఫిత్రా దానం ఇచ్చిరండి అన్నాడు. ఎందుకోసం? ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీధి వెంట ప్రార్థన చేసేటందుకోసం బయలుదేరి వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక అనాథ బాలుడు విచారవదనముతో మాసిన శరీరముతో కూర్చొని బెంబేలు పడుతూ ఏదో ఆలోచనలో ఉన్నాడు. మహాప్రవక్త గారు అన్నారు, బాబు ఏంటి నీకు పండగ లేదా అంటే ఆ అబ్బాయి అంటున్నాడు, ఓ మహాప్రవక్త, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్లకు పండగ, నాకు తల్లి లేదు తండ్రి లేడు, నాకు ఎక్కడి నుండి వస్తుంది పండగ అన్న. మహాప్రవక్త ఆ కరుణామయ వ్యక్తి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అబ్బాయిని తన భుజాన ఎత్తి ఇంటికి వెళ్ళి స్నానము చేయించి బట్టలు తొడిగించి ఈద్ మైదానానికి వచ్చి అందరి ఎదుట చెప్పారు, జాగ్రత్త, ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ప్రేమతో తల మీద చెయ్యి పెట్టుతారో మీ చేతి కింద ఎన్ని వెంట్రుకలు వస్తాయో అన్ని పాపాలు మీ క్షమించబడతాయి. అది ఇస్లాం. అలాంటి ఇస్లాం తీవ్రవాదం నేర్పిస్తుందా? మరి చూడండి సోదరులారా, అనాథలను విధవలను ఆదరించండి అని మహాప్రవక్త కేవలం నోటితో చెప్పలేదు. నిండు వయస్సులో తనకంటే 10 సంవత్సరాలు పెద్దైనటువంటి ఒక విధవ స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. బీబీ ఖదీజతుల్ కుబ్రా రజల్లాహు తాలా అన్హా గారిని ఆయన మొట్టమొదట చేసుకున్నటువంటి వివాహం విధవ స్త్రీ. ఎందుకోసం చేసుకున్నాడు? విధవలను ఆదరించండి, వారిని నీచంగా చూడకండి, అప్పుడు
ఆనాడు ఈ ప్రపంచంలోని అలవాటు ఏమంటే, భారతదేశంలో భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా తీసుకుని వెళ్ళి చితి మీద వేసి కాల్చేటటువంటి వాళ్ళు, జపాన్ దేశంలో సంహరించేటువంటి వాళ్ళు, అమెరికా దేశంలో ఇంట్లో బంద్ చేసి పెట్టేటువంటి వాళ్ళు, దేశాలలో స్త్రీ ఎప్పుడైతే విధవైపోయిందో ఆమె కంటి ఎదుట రాకూడదు అని నిషేధం విధించారు. అలాంటి సందర్భంలో మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు విధవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి తీవ్రవాదాన్ని ప్రబోధిస్తాడా? గమనించండి సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశములో పేదవారికి ఆహారం పెట్టడం పుణ్యం, ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనతో పాటు అనాథలను ఆదరించడం, తల్లిదండ్రులను సేవించడం, విధవలకు సహకారం చేయడం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సహకరించడం. చివరికి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దారిలో నడిచేటువంటి సందర్భంలో వెనుక వచ్చే వాళ్లకు కష్టం కలిగే ఏదైనా వస్తువు, ముళ్ళ కంప కానీ, రాతి ముక్క కానీ, గాజు ముక్క కానీ ఏదైనా కనిపిస్తే దాన్ని తీసి పారవేయి, బాటసారులకు నష్టము కలిగించకుండా రక్షించు హెచ్చరించాడు. దారిలో పడేటువంటి కంపను ఏరేవాడు ప్రజల మీద బాంబులేవని ఆదేశిస్తాడా? ఇది అప్రతిష్ట చేసేటందుకోసం ఇతరులు చెప్పేటువంటి మాట. కానీ ముస్లిం సోదరులు దానికి జవాబు చెప్పకపోవడం వల్ల ప్రపంచంలో ఇది ప్రాకుతూ పోతూ ఉంది, ముస్లిములు అంటే తీవ్రవాదులు అని. సోదరులారా, ముస్లింల గురించి అల్లా తాలా హెచ్చరిస్తున్నాడు, నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నీ ఇంటిలో పండగ కానే కాదు. హజరత్ ఆయిషా సిద్దికా రజల్లాహు తాలా అన్హా గారికి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశిస్తున్నారు, ఆయిషా నువ్వు వండేటువంటి వంటలో కాస్త నీరు ఎక్కువై, దానివల్ల పులుసు పెరిగి 4 ఇళ్ళకి ఎక్కువగా పంచేటందుకోసం సౌకర్యం కలుగుతుంది. మనం తినడం కాదు, ఇతరులకు తినిపించాలి. మనం తింటూ మన ఇరుగు పొరుగు పేదలకు తినిపించాలి అని సొంత భార్యకు ఆదేశించేటువంటి వ్యక్తి మనుషులను చంపమని సందేశం ఇస్తాడా? మరి గమనించండి సోదరులారా, మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేదలకు సందేశం ఇస్తున్నాడు. ఏమని? మీరు మీ ఇళ్లలో ఏవైనా ఫలాలు తింటూ ఉంటే దాని బొప్పులు తెచ్చి బయట పారవేయకండి. ఇరుగు పొరుగు వారికి ఇచ్చే శక్తి ఉంటే ఇవ్వండి, లేకుంటే లోన తినండి, పేద ప్రజల కంటి ముందర వెయ్యకండి అన్నాడు. అటువంటి వ్యక్తి పేద ప్రజల కళ్ళల్లో బాంబులేమంటాడా? చూడండి ఏమిటి అప్రతిష్ట, ఎందుకోసం జరుగుతోంది? ఎందుకోసం అంటే ఒక్క క్షణం ఆలోచించేయండి సోదరులారా. మనిషి అసలు జీవితాన్ని మరిచిపోయాడు. అల్లస్తు బిరబ్బికుం, ఏమి నేను మీ ప్రభువును కానా? కాలు బలా షహిదనా, ఎందుకు కాదు ఓ దేవా, మేము దీనికి సాక్ష్యమిస్తున్నాం అని ఆ సాక్ష్యాన్ని మరిచిపోయారు. మరిచిపోయే సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసేటందుకోసం ఈనాడు ఈ సభా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇంకా గమనించండి సోదరులారా, అల్లా తబారక్ వ తఆలా ముస్లిములు అనే పదం ఈనాటి పదం కాదు, ముహమ్మదు ప్రవక్తతో వచ్చినటువంటి పదం కాదు, పూర్వకాలము నుండి ఉన్నటువంటి పదం. అందుకోసమే అల్లా తబారక్ వ తఆలా దాని గురించి హెచ్చరిస్తున్నాడు, వన్నా అవ్వలుల్ ముస్లిమీన్, నేను మొట్టమొదటి ముస్లిమును. ఇబ్రహీం ప్రవక్త అన్నాడు, నేను మొట్టమొదటి ముస్లిమును. ప్రవక్తలందరూ ముస్లిములే. ఇబ్రహీము ప్రవక్తకు జన్మించేటువంటి 2 సంతానములు ఇస్హాక్ సంతానము నుండి క్రైస్తవులు వెలిశారు. మరి ఇస్మాయిలు సంతానం నుండి ముస్లిములు బయలుదేరారు. ఈ ముస్లిములు కానీ ఆ క్రైస్తవులు కానీ అందరూ ఇబ్రహీం ప్రవక్తను అనుసరించే వాళ్ళే. మరి ఇబ్రహీం ప్రవక్త ఎవరు? వఅనా అవ్వలుల్ ముస్లిమూన్, నేను మొట్టమొదట ముస్లిమును. ముస్లిం అంటే అరబ్బీ భాష, విధేయుడు అని తెలుగు భాష. మీరు చెప్పండి, విధేయులు కాని వాళ్ళు ఎవరండి? మనమంతా విధేయులమే. ఏమంటే విధేయతత్వములో భేదం ఉంది. ఒకరు దైవానికి విధేయులు, ఒకరు పెద్దలకు విధేయులు, ఒకరు ఉపాధ్యాయునికి విధేయులు, ఒకరు సంఘానికి విధేయులు, ఒకరు డబ్బుకు విధేయులు, ఇంకొకరు భార్యకు విధేయులు. ఒక్కొక్కరికి విధేయులవుతున్నారు. కానీ అసలు విధేయత కేవలం దేవునికే.
కాబట్టి విధేయత అనేటువంటి ఈ తత్వాన్ని కాస్త గమనించండి సోదరులారా. మనము ఏనాడైతే అల్లా తబారక్ వ తాలాకు విధేయులమైతామో ఆనాడు ముక్తి పొందగలుగుతాం. ముస్లిం అనే పదం ఈనాడు కొత్తగా పుట్టిండే పదము కాదు. మొట్టమొదటి నుండి దైవం భక్తులకు ఇచ్చినటువంటి బిరుదు ముస్లిం, విధేయులు. మరి ఇంకా కాస్త గమనించండి సోదరులారా. అల్లా తబారక్ వ తాలా అంటున్నాడు, హువ సమ్మాకుముల్ ముస్లిమీన్. ఖురానుకు పూర్వం కూడా ఆయన మీకు ముస్లిములు అనే నామకరణమే చేశాడు. హువ సమ్మాకుముల్ ముస్లిమీన్. ముందు నుంచి మీరు ముస్లిములే. ఈనాడు మీరు అనేక పేర్లు పెట్టుకున్నారు, కానీ ఎన్ని పేర్లు పెట్టుకున్నా మీరు కేవలం ముస్లిములే. ముస్లిముల్లో తెగలు పుట్టించుకుంటున్నారు. నిజంగా తెగలు లేవు, అంతా ఒక్కటే ముస్లిం. ముస్లిం అంటే దేవునికి విధేయుడు, దైవాజ్ఞ ప్రకారం జీవితాన్ని గడుపుకునేటంటు వాడు. మరి కాస్త గమనించండి సోదరులారా. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్. ముస్లిమీన్, ముస్లిమాత్. ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు. పురుషులు కూడా స్త్రీలు కూడా. చాలామంది అంటున్నారు ఇస్లాములో స్త్రీలకు విలువే లేదని పొరపాటు పడుతున్నారు. ముస్లిం సోదరులు కూడా మీ స్త్రీలకు విలువే లేదంటే లేదులేనా అంటున్నారు. సూరా నిసా ఖురాన్ గ్రంథంలో స్త్రీ పేరుతో ఒక సూరా ఇచ్చాడు. మరి పురుషునితో పాటు స్త్రీకి హక్కు ఉంది ఆ స్త్రీలో కూడా. ఈనాడు పార్లమెంటులో బిల్లులు చేస్తున్నారు స్త్రీకి హక్కు కావాలి అని. 1400 సంవత్సరాల కిందటే అల్లా తబారక్ వ తాలా ఖురాన్ గ్రంథములో హక్కు ప్రసాదించాడు స్త్రీకి. పురుషునికి ఏ విధంగా అయితే హక్కు ఉందో అదేవిధంగా స్త్రీకి కూడా హక్కు ఉంది. మరి అదేవిధంగా గమనించండి సోదరులారా. అల్లా తబారక్ వ తాలా అందరినీ ముస్లిములు అన్నాడు. మానవులంతా ముస్లిములే. మానవులు అంటే పుట్టిండే ప్రతి వ్యక్తి ముస్లిం. పుట్టేటప్పుడు గమనించండి, పుట్టిండే ప్రతి వ్యక్తి ముస్లిం అంటే విధేయుడు, దేవునికే విధేయుడు తప్ప మరొక్కరికి విధేయుడు కాడు అని చెప్పి ఉంది. ఇక రెండో విషయాన్ని కాస్త గమనించండి. ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం విధులు 5 ఉన్నాయి. 5 ఖమ్సున్ 5. ఏంటవి? మొట్టమొదట దేవుణ్ణే వేడాలి, ఆ తర్వాత ప్రార్థన చెయ్యాలి, ఆ తర్వాత ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఉపవాసం ఉండడం గొప్ప సంగతి కాదు, ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాస వ్రతం అంటే ఏంటి? అబద్ధం మాట్లాడరాదు, అబద్ధాన్ని చూడరాదు, తప్పు నెంచరాదు, తప్పు చెయ్యరాదు, తప్పు వినరాదు, తప్పు చేస్తూ ఉంటే ఊరిక ఉండరాదు. మరి భోజనాల్లో కూడా ఇష్టం వచ్చింది తినకూడదు. దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో అదే తినాలి. మరి యథావిధంగా సంపాదనలో కూడా ఇష్టం వచ్చినట్లు సంపాదించరాదు, అన్యాయంగా ఆర్జించరాదు, దైవాజ్ఞ ప్రకారమే సంపాదించాలి. దాన్ని హలాల్ అంటారు. హలాల్ హరాం, మంచి చెడ్డ, మంచిది చెడ్డది, ఇవి రెండు గమనించి మంచి చెయ్యండి, చెడుపు వదలండి అని చెప్పి ఆదేశించిండే ఆదేశం రంజాను మాసములోని ఒక ట్రైనింగ్. రంజాను మాసం ట్రైనింగ్ పీరియడ్. ఆ మాసములో ఎలా అయితే ఉంటారో పూర్తి జీవితాన్ని అలా గడపాలి అని హెచ్చరిక. మరి ఆ విధంగా ఈనాడు ముస్లిములు ఉన్నారా అంటే ఉన్నారు, లేకుండా లేరు. ఉన్నారు, పర్సెంటేజ్ తక్కువ. ఎందుకంటే ఇస్లాం అంటే తెలియలేదు. మరి హిందూ సోదరులు అన్నారు. ఒక ఆయన ఒకసారి మా ఊరిలో ఒక రామారావు గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు, నా స్నేహితుడు, ఆయన నా గురువు కూడా. ఆయన ఏంది మీరు ఎప్పుడు ఇస్లాం ఇస్లాం అనుకుంటున్నారే కానీ మాకేం చెప్పలేదే అన్న. అప్పుడు నేను అన్నాను, సార్ గారు మీరు ప్రతిరోజు అజాన్ వింటున్నారా? వింటున్నాం. మరి అదే ఇస్లాం పిలుపు. అజాన్ అంటే ఏంటి? పిలుపు. ఏమి పిలుపు? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవమే గొప్పవాడు, దైవమే గొప్పవాడు. దైవం అంటే ముస్లింల దైవమా? కాదు, జగత్తు కంతటికి దైవం ఒక్కడే. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, పూజలకు అర్హుడు ఒక్కడే అని నేను సాక్ష్యమిస్తున్నాను. అషహదు, నేను సాక్ష్యమిస్తున్నా, అల్లా దైవం, లా ఇలాహ ఇల్లల్లా, ఏ దైవం లేడు, కేవలం ఆయన ఒక్కడే. అషహదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను
ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దైవం, పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ రసూల్ అల్లా, ముహమ్మద్ గారు దైవముతో పంపేటువంటి ప్రవక్త. హయ్య అలా సలా, ప్రార్థన చేయుటకు రండి. ప్రార్థన అంటే నమాజ్. నమాజ్ అంటే ఏంటి? ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఈనాడు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఆసనాలు ఆసనాలు అంటున్నారు. కాస్త గమనించండి సోదరులారా, నమాజులో 12 ఆసనాలు ఉన్నాయి. పూర్వకాలములో మనిషికి వయస్సు ఎక్కువ, 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు, 100 సంవత్సరాలకు దిగారు. ఇప్పుడు 100 సంవత్సరాల లోపలనే చేస్తున్నాం. ఈ షార్ట్ టైంలో మనిషి శరీరానికి కావలసినటువంటి వ్యాయామంతో కూడినటువంటి ప్రార్థన నమాజ్. ఇందులో ఆసనాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన ఆసనం వజ్రాసనం. వజ్రాసనాన్ని ప్రతి ముస్లిం నమాజులో వేస్తున్నాడు ఖైదాలు. ఈ వజ్రాసనం యొక్క విలువ ఆసనాలలో అడగండి. వజ్రాసనం వేయడం అంటే చాలా గొప్ప. ఈ ఆసనాన్ని ముస్లిములు నమాజ్లో వేస్తున్నారు. అంటే అల్లా తబారక్ వ తఆలా మనిషి ఆరోగ్యానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించేటందు కోసం కావలసినటువంటి ఎక్సర్సైజుతో కూడినటువంటిది నమాజ్. దీని తర్వాత ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఇందులో అన్నీ ఉన్నాయి. కానీ అది తెలియకపోవడం వల్ల ప్రజలు ఏమో అనుకుంటున్నారు. ఇంకా కాస్త గమనించండి సోదరులారా, సలాత్ అంటే ప్రార్థన. ఈ ప్రార్థన దైవానికి భక్తునికి అవినాభావ సంబంధాన్ని చేకూర్చేటటువంటిది, దేవుణ్ణి భక్తుణ్ణి చేర్చేటటువంటిది. అందుకోసమే మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నువ్వు ప్రార్థన చేసేటువంటి సందర్భంలో అల్లాహ్తో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి చెయ్యి. అంత శక్తి నీకు లేకపోతే కనీసం దైవం నన్ను చూస్తున్నాడు అని తలంచి చేసుకో. అంత లేకుంటే కనీసం దేవుడు నన్ను చూస్తున్నాడు అని తలంచి చేసుకో. కానీ ఈనాడు నమాజ్ ఏమైపోయింది, ఏదో వ్యర్థంగా వచ్చినట్లు రెండు అక్కడ రావడం, టకా టకా కూర్చోవడం, లేయడం, లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజంగా ప్రార్థన అనేటువంటిది మీరు చదివేటటువంటి ప్రతి సూరా యొక్క అర్థాన్ని తెలుసుకుంటే తప్ప చక్కగా ఆచరించలేరు. అందుకని ముస్లిం సోదరులారా, ఇస్లాం అంటే ముందు తెలుసుకోండి. ఖురాన్ ఎందుకు వచ్చింది అర్థం చేసుకోండి. ఆ ఖురాన్ గ్రంథాన్ని చదివి ఇతరులకు తెలియచేయండి. అలా తెలియచేయకపోవడం వల్లే ఈనాడు ఈ కష్టాలు, ఈ నష్టాలు, అవాంతరమైనటువంటి వర్షాలు, మరి అకాల వర్షాలు, మరి వర్షలేమి అన్నీ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో 100 సంవత్సరాలకు ముందు కురిసేటువంటి వాన మొన్న కురిసింది. మరి ఇక్కడికి వచ్చి చూస్తే వర్షాలే లేవు. ఇంకా కొన్ని చోట్ల పోతే భూకంపాలు. అమెరికాలో ప్రతిరోజు మంచు వర్షాలు, 100ల కొద్దీ మనుషులు చస్తున్నారు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? ఈ అవాంతరాలు కలగడానికి కారణం మనిషి దేవుని మర్చిపోవడం వల్లనే. కాబట్టి సోదరులారా, ఆ సృష్టికర్త వైపుకు మరలండి. ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని సృష్టించాడో మీరు సృష్టించుకుండే సృష్టికర్తల వైపు చూడకండి అని అల్లా తబారక్ వ తఆలా సూరా నిసాలో పులీకరించి చెప్తున్నాడు. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరా. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా. ముస్లింలు గమనించాలి, అల్లా తఆలా ఓ ముస్లింలారా అని చెప్పడం లేదు, ఓ ప్రజలారా అంటున్నాడు. అంటే సర్వ ప్రజల కోసం ఈ గ్రంథం, సర్వ మానవుల కోసం ఈ ధర్మం. ఆయన అంటున్నాడు, రబ్బకముల్లజీ ఖలఖకుం, ఏ దేవుడైతే మిమ్మల్ని పుట్టించాడో ఆ దేవునికి మీరు భయపడండి. అంటే మానవులందరినీ పుట్టించింది ఒకే తల్లిదండ్రులతో అని ఇటు ఏ విధంగా అయితే అరబ్బీ భాషలో ఖురాన్ గ్రంథంలో ఉందో, ఇంతకుముందు వైదిక భాషలో కూడా చెప్పబడి ఉన్నింది. కానీ ఆ భాష మన దగ్గర లేదు కాబట్టి అసలు అర్థం కాలేదు. అందుకోసమే వేమన్న గారు చెప్పారు, తల్లి ఒకతే భువిని తండ్రియునొక్కడు
ఎల్లలోకములను ఎంచి చూడ గల్లగాదు గౌరీ కరకంఠులే సుమి విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి అర్థం గమనించండి. విశ్వద అభిరామ, సర్వము వ్యాపించినటువంటి ఓ దైవమా, వినురవేమా, వేమన్న చెప్పే ఈ మాటను విను. ఏమిటది? తల్లి ఒకతే తండ్రియునొక్కడు. తల్లి తండ్రి మీకందరికీ ఒక్కరే. అదే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ చెప్పాడు. మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వఖలక మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరం వనిసా వత్తఖుల్లాహ అల్లజీ తసాఅలూన బిహి వల్ అర్హామ్. వత్తఖుల్లాహ్, ఆ దేవునికి భయపడండి. ఎవరి పేరుతో మీరు ఒకరిని ఒకరు అడుక్కుంటున్నాడు. బంధుత్వ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. బంధుత్వాల తెగదెంపులు చేసుకోకండి. అందరితో కలిసిమెలిసి జీవితాన్ని గడపండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, సంఘములో ఉన్నటువంటి మానవులంతా ఒక్కటే. మనందరం జన్మించింది ఒకే తల్లిదండ్రులకే. భాష వేరు ఉండవచ్చు, వ్యవహారాలు వేరు ఉండవచ్చు, కానీ దైవం ఒక్కడే, ధర్మం ఒక్కటే. ఈ దైవ ధర్మ ప్రబోధాలు తెలియచేయవలసినటువంటి బాధ్యత తెలిసిన వ్యక్తుల మీద ఉంది. కానీ వ్యక్తులు అది తెలుసుకుని ఇతరులకు తెలియచేయకపోవడం వల్లనే ఈనాడు ఈ కష్టాలు నష్టాలు సంభవిస్తున్నాయి. అలా కలగరాదు అనే తలంపుతోనే ఈనాడు మనం శాంతియుతంగా మన జీవితాన్ని గడుపుకునేటందుకోసం ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి సర్వ సందేశాలు తెలుసుకునేటందుకోసం ఈ సభా సమావేశం ఏర్పాటు చేయబడింది. మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిని అనుసరించి ఎప్పుడైనా సభా సమావేశాలు కానీ, అకాల వర్షాలు కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ కలిగినప్పుడు జమా బైన సలా, 2 పూటల ప్రార్థనను మహాప్రవక్త గారు కలిపి చేసేవారు. ఆ విధంగా మేము ఇంతకుముందే చదువుకున్నాం. కాబట్టి ఇక సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కాలం అతీతమవుతూ వస్తూ ఉంది. చెప్పవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని కాస్త గమనించండి సోదరులారా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాను గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రపంచములో శాంతి సౌభాగ్యాలు పెంపొందింప చేసుకునేటందుకోసం ఇచ్చాడు. దాని గురించి కాస్త గమనించండి. అలీఫ్ లామ్ రా కితాబున్ అంజల్నాహు ఇలైక లితుఖ్రిజన్ నాస మినన్ జులుమాతి ఇలన్ నూరి బిఇజ్ని రబ్బిహిం ఇలా సిరాతిల్ అజీజిల్ హమీద్. సూరా 14 వాక్యం 1 సూరతుల్ ఇబ్రాహీములు అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, నువ్వు ప్రజలను అంధకారాల నుండి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావడానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము. ప్రజలు అంధకారంలో ఉన్నారు. వాళ్ళ దైవం వేరు, వీళ్ళ దైవం వేరు, వీళ్ళ ధర్మం వేరు, వాళ్ళ ధర్మం వేరు, వీళ్ళ కులం వేరు, వాళ్ళ కులం వేరు, వీళ్ళ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు, ఈ విధంగా వేరు వేరు చేస్తూ పోతూ అంధకారంలో ఉన్నారు. అలా అంధకారములో ఉన్నటువంటి వారికి మీరు జ్యోతి ప్రసాదించేటందుకోసం. వేరు కాదు, మానవులంతా ఒక్కటే, అందరి దైవం ఒక్కడే, అందరి ధర్మం ఒక్కటే, అందరికీ జ్ఞానబోధ చేసేటందుకోసం యుగ యుగాలలో దైవం ప్రసాదించినటువంటి గ్రంథాలు వేరు ఉండవచ్చు. కానీ చిట్ట చివరి గ్రంథం అందరి కోసం పంపినటువంటి ఆదర్శమైనటువంటి మహాప్రవక్త ద్వారా వచ్చినటువంటి గ్రంథం ఖురాను గ్రంథం మానవులందరి కోసం సందేశం అని తెలియచేయి. నేను చెప్పడం లేదు, వ్యాస మహర్షి గారు అన్నారు, ఇతిహాస పురాణ చందానం తౌరేతానీ జబూరానీ ఇంజీలం తత్విధానం ఖురానం ప్రోక్తే గ్రంథం సాగచ్చాతి. వ్యాసోపనిషత్తులోని ఈ మంత్రం ప్రపంచములో చదువు లేనప్పుడు కథలు చెప్పారు, ఇతిహాసాలు. రాత మొదలైంది, పురాణాలు రాశారు. ఆ తరువాత వేదం వచ్చింది, ఆ తరువాత తౌరాత్,
జబూర్, ఇంజీల్ గ్రంథాలు పంపబడ్డాయి. ప్రజలు తమ ఇష్టానుసారంగా దైవ గ్రంథాలు మార్చేశారు. వేదం ఒకటి వచ్చింది, రుక్, యజుర్, సామ, అథర్వణ వేదాలని 4 వేదాలు రాశారు. మరి అదేవిధంగా బైబిల్ ఒకటే వచ్చింది ఆనాడు ఇంజీలుగా. ఇంజీల్లో ఈనాడు ద జేమ్స్ మొఫెట్ బైబిల్, ద ఇంజిల్ ఆఫ్ బోర్నబా, ద ఓల్డ్ టెస్ట్మెంట్, ద న్యూ టెస్ట్మెంట్ అని అనేక విధాలుగా 250 రకాల పుస్తకాలు ప్రపంచంలో వచ్చాయి. మరి అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా మానవులకు ధర్మజ్ఞానం చేసేటందుకోసం అల్లా తబారక్ వ తఆలా తౌరతాని, జబూరాని, ఇంజీలం తద్విధానం ఖురానం ప్రోక్తే. ఖురాను గ్రంథాన్ని దైవం పంపిస్తే ముస్లింలు కూడా ఖురాను గ్రంథాన్ని పక్కన పెట్టి ఎన్నో గ్రంథాలు రాసుకున్నారు. ఒక తెగ వాళ్ళైతే మిస్బాహుల్ హయాత్, 11 మజాలీస్, 12 మంజాలీస్, షియర్ అనేక గ్రంథాలు రాసుకున్నారు. ఇంకో తెగ వాళ్ళైతే తబ్లీగే నిసాబ్, ఫజాయిలే అమాల్, ముంతకబా హదీసా అని ఎన్నో గ్రంథాలు రాసుకున్నారు. కానీ దైవం పంపింది ఒకటే ఒక గ్రంథం, ఖురాన్. అది ఎందుకోసం వచ్చిందంటే మీరు అంధకారములో ఉన్నారు, మీకు కాంతిని ప్రసాదించేటందుకోసం ఈ గ్రంథాన్ని, మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము. వారి ప్రభువు ఆజ్ఞపై తిరుగులేని వాడు, స్తోత్రములకు అర్హుడైన ఆయన మార్గం వైపు పిలిచేటందుకోసం. తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడు ఆ దేవుడు ఒక్కడే. ఆ దైవం వైపు పిలిచేటందుకోసం అల్లా తబారక్ వ తఆలా ఖురాను గ్రంథాన్ని పంపిస్తే ప్రజలు గ్రంథాన్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్లు గ్రంథాలు రాసుకొని మార్గాన్ని శోధిస్తున్నారు. చూడండి, మార్గం ఉంది విపులంగా. ఆ మార్గాన్ని గురించి అల్లా తబారక్ వ తఆలా చాటి చెప్పాడు. జలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్. జలికల్ కితాబ్, ఈ గ్రంథం ఖురాన్ గ్రంథం, లా రైబ ఫీ, ఎలాంటి సందేహం లేదు, హుదా సన్మార్గం, లిల్ ముత్తఖీన్ విశ్వసించిండే మహాభక్తులకు. కాబట్టి సోదరులారా, ఖురాను గ్రంథం ముస్లిములు ఇళ్లల్లో పెట్టుకున్నారు, పెట్టెల్లో పెట్టుకున్నారు, మరి అదేవిధంగా మసీదుల్లో ఎత్తి పెట్టుకున్నారు. కానీ విప్పిదాన్ని చూడడం లేదు. అర్థాన్ని గమనించండి, ప్రపంచానికి చాటండి, ఇది మీ బాధ్యత. అలా చాటకపోతే అల్లా తబారక్ వ తఆలా ఖురాను గ్రంథంలో విప్పి చెప్పాడు, ఓ ముస్లిములారా, ఎవరైతే ఖురాను గ్రంథాన్ని పఠించడో పరలోక మైదానంలో అంధుడుగా లేస్తాడు అని మహాప్రవక్త గారు చెప్పారు. జాగ్రత్త, అల్లాకు భయపడండి, అల్లా ధర్మం వైపు మరలండి, అల్లా గ్రంథాన్ని విప్పి చూడండి, ఇష్టం వచ్చినట్లు మార్గాలను శోధించుకోకండి. ఇక గమనించండి సోదరులారా, ఈనాడు ఈ సభా సమావేశ సారాంశం ఎందుకంటే సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాన పశ్యంతో మా కించిత్ దుఃఖ భాగ్రువేత్. సర్వేపి సుఖినః సంతు, అందరూ సంతోషంగా ఉండాలని, కేవలం ముస్లిములే కాదు మానవులంతా సంతోషంగా ఉండాలని. సర్వే సంతు నిరామయా, అందరూ తమ జన్మ ప్రసాదాన్ని గమనించి నిరామయులుగా జీవించాలని ఆశపడి ఇష్టం వచ్చినట్లు ఆస్తులు సంపాదించి నష్టాలలో పడి తమకు నచ్చింది ధర్మం, తాము మెచ్చింది ధర్మం, తాము చేసింది కార్యం అని చెయ్యకుండా అల్లా ఆజ్ఞ ప్రకారం జీవితాన్ని గమనించి జీవిత ఆదేశాన్ని పఠించి ఆదేశానుప్రకారంగా జీవితం గడుపుకోవాలి అని చెప్పి సర్వే భద్రాన పశ్యంతు, మానవులందరూ సుఖాన్ని చూడాలని, ఇహలోకములోనే కాదు పరలోకములో కూడా అందరూ స్వర్గవనాలలో విహరించి స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలి అనే తలంపుతో మాకిచ్చ దుఃఖ భాగ్గువేత్, ఎవ్వరు కూడా ఎలాంటి దుఃఖం పొందరాదు అని. ఇందుకోసం ఈ సభ ఏర్పాటు చేయబడింది. ఇంకా అనేక విషయాలు ఎన్నో చెప్పవలసి ఉంది. కానీ సోదరులారా, కాలం అతీతం అయిపోయింది కాబట్టి అవి చెప్పేదానికి ముందు ఒక చిన్న గేయం మీ ఎదుట విపులీకరించి అసలు జీవిత లక్ష్యాన్ని మీకు కాస్త జ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కాస్త గమనించండి. దునియా కే ముసాఫిర్
मंजिल तेरी कब्र है, तय कर रहा है जो तू, तय कर रहा है जो तू, 2 दिन का ये सफ़र है. ఇహలోక బాటసారి, నువ్వు ఎన్నో స్వప్నాలు కంటూ ఎంతో దూరానికి చేరాలనుకుంటున్నా. భూమి మీద స్థలము సాలక చంద్రమండలం మీద అడుగుపెట్టి కుజగ్రహం మీదకి పోవాలని ప్రాకుతున్నావు. 2 दिन का ये సఫర్ హై. ఎప్పుడు పుట్టావు ఎప్పుడు చచ్చావు అంటే పూర్వకాలంలో మహాభాగవతంలో ఒక బోధన ఉండేది. పులస్తు బ్రహ్మ ఒక కార్యం కోసం బయటికి వెళ్ళాడు. ఆయన వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చి ఎదురుగా ఆయన అనుచరుడు, అయ్యా నీకు మనవడు పుట్టాడు అన్నాడు. సరే కానీలే, నేను పోయి వస్తానులే అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడికి పోయి తిరిగి వచ్చే లోపల అయ్యా వాడు చచ్చిపోయాడు అన్నాడు. ఆయన బయటికి పోయి ఇంటికి వచ్చే లోపల చచ్చిపోయాడు. నువ్వు జాగ్రత్త, ఆడికి పోయే లోపల ఎప్పుడు టా అంటావో, పోకముందు నీ స్వర్గం వైపును మరలేటందుకోసం కాస్త ప్రయత్నం చెయ్యి. ఈ గానములో ఇహలోక జీవితాన్ని ఖండిస్తూ పరలోకం వైపు మళ్లించేటందుకోసం వచ్చేసింది. కానీ సోదరులారా, ప్రతి ఒక్కదానికి ఒక టైం ఉంది, మనిషికి కూడా ఒక టైం ఉంది. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, వక్తలు కానీ, వేదాంతులు కానీ, సిద్ధాంతులు కానీ, మహాత్ములు కానీ, మహేశ్వరులు కానీ, ఎవరైనా సరే అల్లా వైపు నుండి పిలుపు వస్తే ఠా చావాల్సిందే, ఎవ్వడు బతకడు. అట్లాగే మనం చావవలసి ఉంది. చచ్చేదానికి ముందు మన జీవిత లక్ష్యాన్ని గమనించుకోండి, తెలుసుకోండి, ఒకరికొకరు తెలియచేసుకొని మన భారతదేశంలో శాంతి సౌభాగ్యాలు వ్యాపింపచేసేటందుకోసం ప్రయత్నం చేయండి. అల్లా తాలా మనందరికీ ఈ సమయాన్ని ప్రసాదించినందుకోసం మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఆయన మనల్ని పుట్టించిండే లక్ష్యాన్ని మరొక్కసారి హెచ్చరిస్తూ, మీరందరూ ఖురాను గ్రంథాన్ని ఒక్కసారి పఠించండి. పఠిద్దామా? ఏంటండి ఎవరు పలకరు? ఇన్షాల్లా. ఎప్పుడు చదువుదామండి? ఇప్పుడే మొదలుపెట్టాం మనం. ఖురాన్ వాక్యాలు విన్నాంగా, ఇక ఇప్పటి నుండి ప్రతిరోజు చదవడం మొదలు పెడతాం. చచ్చేటంత వరకు వదిలిపెట్టరాదు. ఇన్షాల్లా. చేద్దామా అండి? ఇన్షాల్లా. దైవం మనకు ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకోసం జమియతే అహ్లే హదీస్ ఇమిలికుంట ఆజాద్ నగర్ వాసులు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుండో మన అందరినీ పిలిపించి ఈ సభా సమావేశం ఏర్పాటు చేసినందుకోసం అల్లా తబారక్ వ తఆలా వారికందరికీ శుభ సౌఖ్యాలు ప్రసాదించుగాక. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి మసీదు సోదరులు ఈ కార్యక్రమానికి సహకరించినందుకోసం వారికి కూడా శుభాలు కలుగజేయగాక. అంతేకాదు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా ఈ సమావేశాన్ని జరిగేటందుకోసం మూలకారకులు కాబట్టి మనందరికీ దైవం ఇహ పర లోక సౌఖ్యాలు ప్రసాదించుగాక. తాను మెచ్చిన తనకు నచ్చిన సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ప్రళయలోక మైదానములో తిరిగి మనమంతా స్వర్గవనాలలో విహరించే సామర్థ్యాన్ని అనుగ్రహించుగాక. సర్వ పాపాల నుండి బయటపడి సర్వ పుణ్యాలు చేసినటువంటి సౌలభ్యాన్ని కలుగజేయుగాక. బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అయ్యా, నేను మీకు ఒక దీవెన ఇచ్చా, మీరు నాకు బదులు ఏమి ఇవ్వలేదు. అల్హమ్దులిల్లా. అస్సలాము అలైకుం అంటే మీ మీద దేవుని కృప కలుగుగాక. నేను దీవించాను, మీరు నాకు కూడా దీవించాలి. ఏమని? వలైకుము సలాము, నీ మీద కూడా అలాంటి కృప కలుగుగాక. వరహ్మతుల్లాహి, దేవుని కలుగుగాక. వబర్కాతుహు, దేవుని అభివృద్ధి కూడా కలుగుగాక. అంటే చెప్పినోళ్లకు, చెప్పించుకున్నట్టు వాళ్ళకు అందరికీ కూడా, అంటే మనందరికీ కూడా దేవుని శుభాలు మళ్ళీ మళ్ళీ కలగాలని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకుముల్లా వ హసనుల్ జజా. అల్లాహ్ గురువు గారి యొక్క ప్రసంగాన్ని స్వీకరించుగాక. మనందరినీ కూడా ఏదైతే గురువుగారు చెప్పారో దాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఇతరులకు కూడా చెప్పేటువంటి భాగ్యం కలిగించుగాక.